రైటిక బ్రేకింగ్ న్యూస్ అవనిగడ్డ జనసేనలో చిటపటలు కలవరపెడుతున్నాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డలకు వేరే వారిని తండ్రిగా అంగీకరించబోమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారినే అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. జనసేన అభ్యర్థిని మాత్రమే నిలబెట్టేటట్టుగా మనందరం పోరాటం చేద్దాం. మన బిడ్డకి ఇంకొక తండ్రి కాడు, మన బిడ్డకు కూడా తండ్రి కాడు. నాకు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద 100కి 100% నమ్మకం ఉంది. పార్టీ కోసం కష్టపడి ఎవరైతే పనిచేశారో వాళ్ళల్లో ఒకరిని అభ్యర్థిగా ప్రకటిస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవనిగడ్డ జనసేనలో చిటపటలు కలవరపెడుతున్నాయి. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ బిడ్డలకు వేరే వారిని తండ్రిగా అంగీకరించబోమన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారిని అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు రామకృష్ణ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సునీత, ప్రస్తుతం అవనిగడ్డలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. జనసేనలోకి స్థానిక టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేరిక పట్ల జనసేనకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా నిరసన వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆయన టీడీపీలో కొనసాగి ఆఖరి నిమిషంలో జనసేనలోకి రావడం వల్ల అక్కడ పోటీ చేయాల్సినటువంటి ఆశావకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కీలకమైనటువంటి నాయకత్వం అంతా అక్కడ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం గెలిచే సీటుగా ఉన్నటువంటి అవనిగడ్డలో టీడీపీ నుంచి వచ్చినటువంటి మండల బుద్ధప్రసాద్కు సీటు కేటాయించడం పట్ల వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మూకుమ్మడిగా రాజీనామాలకు కూడా సిద్ధపడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే మండల బుద్ధప్రసాద్ టీడీపీలో ఉన్న సమయంలో జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ని ఇబ్బందులకు గురి చేశారు. అదేవిధంగా ఒకవైపు వైసీపీ సంబంధించినటువంటి నేతలు కూడా జనసేన పైన కక్ష కట్టారు. ఇప్పుడు మండల బుద్ధప్రసాద్ వచ్చి జనసేనలో చేరిన తర్వాత ఆయన మళ్ళీ క్యాడర్ ని కలుపుకుపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పటికీ ఆయన టీడీపీకి సంబంధించినటువంటి నేతలతో టచ్ లో ఉన్నారు కాబట్టి ఆయన టీడీపీకి కోవర్ట్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి పేరుతో పార్టీలో చేరడం వల్ల జనసేనకు సంబంధించినటువంటి ఆశాబాహులకి కార్యకర్తలకి అన్యాయం జరుగుతున్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మండల బుద్ధప్రసాద్ ని పార్టీలో చేర్చుకున్నారు. ఆయన అవనిగడ్డ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినాయి. సునీత. రైట్ హరీష్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్. కాకినాడ జిల్లా జనసేనలో చేరికలు జోరందుకున్నాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ పార్టీలో చేరనున్నారు. జనసేన టికెట్లపై అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి జయకృష్ణ పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చేబ్రోలు హెలిప్యాడ్ వద్దకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పవన్ బస చేసే ప్రాంతానికి బుద్ధప్రసాద్, జయకృష్ణ వెళ్లారు. పవన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో పవన్ సమావేశం కానున్నారు. ఇసుక కాకినాడ జిల్లా జనసేనలో చేరికలు జోరందుకున్నాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో టీడీపీ నేతలు మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ పార్టీలో చేరనున్నారు. జనసేన టికెట్లపై అవనిగడ్డ నుంచి బుద్ధప్రసాద్, పాలకొండ నుంచి జయకృష్ణ
పోటీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్. ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఈ రోజు మూడో రోజు పవన్ పర్యటనకు అయితే కొనసాగుతుంది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే రెండో రోజు పవన్ పర్యటనలో భాగంగా ఏవైతే కుకుటేశ్వర స్వామి దేవాలయం ఏదైతే 10వ శక్తిపీఠంగా ఉండే కుకుటేశ్వర స్వామి ఆలయం, అలాగే అక్కడ నుంచి ఏదైతే శ్రీపాద వల్లభ స్వామి దేవాలయం అనంతరం ఏదైతే ఇక్కడ హాస్పిటల్ ఓపెనింగ్ వారి యొక్క ఆరోగ్య సమస్య కారణంగా నిన్న ఈవినింగ్ ఏదైతే హైదరాబాద్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఈ రోజు సుమారు 1 గంట సమయానికి ఏవైతే పిఠాపురం నియోజకవర్గం అయితే ప్రాంగణానికి చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పవన్ సమక్షంలో జనసేన పార్టీ పలువురు సీనియర్ నాయకులు అయితే ముందుకు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే టీడీపీ నాయకులు సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, అలాగే పాలకొండ టీడీపీ ఇన్ఛార్జ్ చేస్తున్న నిమ్మకాయల జయకృష్ణ, అలాగే రైల్వే కూడూరు సీనియర్ రాజకీయ నాయకులు రూపానంద్ రెడ్డి, అలాగే తమ్మినేని వెంకటేశ్వర్లు, అలాగే పోలక మల్లికార్జున్, ఎం హర్ష్ కుమార్, అలా పలువురు నాయకులు అయితే పవన్ సమక్షంలో అయితే జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకోవడానికి వారి కండువ కప్పడానికి ముందుకు అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే అంటే ఏదైతే జనసేనకు సంబంధించి 21 నియోజకవర్గాలు కాదు 18 నియోజకవర్గాలు ఇప్పటికే ఖరారు చేసి వారి లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే మిగతా పెండింగ్ లో ఉన్న 3 నియోజకవర్గాలు ఏవైతే అవనిగడ్డ, పాలకొండ ఈ అసెంబ్లీ అభ్యర్థిపై అయితే ఇప్పటికే తుది కసరత్తు అయితే పవన్ కళ్యాణ్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రానికి ఏవైతే 3 నియోజకవర్గాలు ఏవైతే 3 నియోజకవర్గాలు కూడా మాక్సిమం ఫైనలైజ్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఏవైతే ఎంపీ అభ్యర్థి కూడా అంటే కాకినాడ ఎంపీ అభ్యర్థి కూడా ప్రస్తుతం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే కాకినాడ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ని ప్రస్తుతం ఎంపీగా అయితే ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ అయితే పేరు ఖరారు చేయడం జరిగింది. అయితే వారి పేరు కూడా మార్చి ప్రస్తుతం ఎవరైతే సామ్నా సతీష్ ఎవరుతున్నారో వారి పేరు కూడా ముందుకు వచ్చే అవకాశం చెప్పి ఇక్కడ జనసేన పార్టీ వర్గంలో చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి 3వ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనలో భాగంగా ఇక్కడైతే ఎవరైతే ఇక్కడ స్థానిక జనసేన నాయకులు ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్న పక్క టీడీపీ నాయకులు జనసేన నాయకులు ఇప్పటికే ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న కొమరపాలు ఉన్న ఏవైతే గోకుల గ్రాండ్కి ఇప్పటికే అందరూ చేరుకున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం ఏవైతే పార్టీ చర్యల నేపథ్యంలో టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధప్రసాద్, అలాగే నిమ్మకాయల జయకృష్ణ, అలాగే రూపానంద రెడ్డి అయితే అంటే వీరందరితో భేటీ అయిన అనంతరం ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఓ పక్క టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్ఎస్ వర్మ, అలాగే బీజేపీ సంబంధించిన రాజు, అలాగే జనసేన ముఖ్య నాయకులు వీరందరితో భేటీ అయ్యి అసలు పిఠాపురం నియోజకవర్గం గెలుపు దిశానిర్దేశం బట్టి అదే వైసీపీ చేస్తున్న అరాచక పాలన చూసుకున్నట్లయితే పొత్తులో భాగంగా అటు టీడీపీ శ్రేణులు అదే విధంగా టీడీపీకి సంబంధించి జనసేనకు సంబంధించి కూడా సీట్ల సర్దుబాటు జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాము. అటుపక్క జనసేన కూడా చాలా తక్కువగా 3వ వంతు కూడా సీట్లు తీసుకోలేదంటూ కూడా విమర్శలు ఎదుర్కొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో జనసేనకు సంబంధించి జన సైనికులకు సంబంధించి 21 సీట్లలో 8 సీట్లు సర్దుబాటు అయ్యాయి. మిగిలినవి కూడా జన సైనికులు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు జనసేనలో జాయిన్ అయ్యి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం పట్ల జన సైనికులు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జనసేన పార్టీ సంబంధించి ప్రస్తుతం 21 సీట్లలో భాగంగా 18 సీట్లు అయితే వారు ఖరారు చేయడం వారి లిస్ట్ కూడా పంపడం జరిగింది. అయితే మిగతా మూడు సీట్లు ఏవైతే ఉన్నాయో ఒక పక్క అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కూడూరు అయితే 3 నియోజకవర్గాలు గాను ఏవైతే జనసేనకు సంబంధించి అంటే అక్కడ ఉన్న ఎవరైతే జనసేన పార్టీలో అంటే ఆశావాహాలు ఎవరైతే ఉన్నప్పటికీ అంటే అక్కడ పార్టీ గెలుపు దిశగా అంటే ఏ రకంగా ఒక పక్క ఆర్థిక బలం అంగబలం కూడా కావాలి కాబట్టి ఒక అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే ఐఆర్ఎస్ సర్వే ప్రకారంగా చూసుకుంటే అంటే అక్కడ ఉన్న అంటే గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో దానిపై దిశానిర్దేశం చేస్తూ పార్టీ వారి వర్గాలు అయితే అధిష్టాలు అయితే ముందుకు చెప్పుకోవచ్చు. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 18 నియోజకవర్గాలు స్థానాలు ఖరారు చేసినప్పటికీ ఏవైతే 3 నియోజకవర్గాలు ఏవైతే అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కూడూరు ఏవైతే 3 నియోజకవర్గాలు ఇప్పటికే ఫైనలైజ్ అని చెప్పుకోవచ్చు. అయితే మరికొంత సేపట్లో వారి పేర్లు కూడా ఖరారు చేసి వారి లిస్ట్ కూడా బయటకు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా రాజేష్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సందర్భాల్లో కూడా అటు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు జనసేన టికెట్లు తీసుకోవడం ఏ రకంగా చూడొచ్చు ఈ పరిస్థితుల్లో? ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ ఏవైతే 3 నియోజకవర్గాలు అంటే ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ పక్క ఏవైతే కాకినాడ జిల్లాలో ఉన్న పలువురు జిల్లాల్లో టీడీపీకి అంటే జనసేన ఆశించి టీడీపీకి ఇచ్చారు, టీడీపీ ఆశించి కూడా జనసేనకి ఇచ్చారు. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే
పక్క అంటే కాకినాడ రూరల్ చూసుకుంటే ఎవరైతే పొలసపల్లి సరోజ ఆవిడ మాజీ మేయర్ గా వర్క్ చేస్తారు, ఆవిడ కూడా కాకినాడ రూరల్ సీట్ ఆశించిన పరిస్థితి కనబడింది. అయితే ఆమె సీట్ ఇవ్వకపోవడంతో ఆవిడ కూడా వైసీపీ వైపు కనబడింది. మరోపక్క చూసుకుంటే ఎవరైతే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో అంటే మొదటి సీటు అంటే 175 స్థానాల్లో మొదటి సీటు శక్తిబల్లి సామాజిక వర్గం సంబంధించి ఏవైతే ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న ఎవరైతే పితాని బాలకృష్ణ మొదటి సీటు కూడా వారికి ఖరారు జరిగింది. అయితే దాంట్లో ప్రధానం చూసుకుంటే ఈసారి చూసుకుంటే పొత్తులో భాగంగా ఒక జనసేన టీడీపీ బీజేపీ పొత్తుల నేపథ్యంలో అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించి ఎవరైతే దాట్ల బుచ్చిరాజుకి సీటు ఖరారు చేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా ఎవరైతే దాట్ల బుచ్చిరాజుకి సీట్ ఇవ్వడంతో వారికి అంటే సీట్ ఇవ్వకపోవడం, మరో పక్క అక్కడ ఉన్న రామచంద్రపురం నియోజకవర్గం కానీ కాకినాడ రూరల్ కూడా సీట్ ఆశించి వర్క్ చేయలేదు. అయితే కాకినాడ రూరల్ లో ప్రస్తుతం ఎవరైతే జనసేనకి వర్క్ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గత ఆశావాహాలు కానీ లేకపోతే ప్రస్తుతం ఆయన సిట్టింగ్ అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ఉన్నారో వారు కూడా పంతం నానాజీ ఎవరుతారో వారికి జనసేన సీట్ ఖరారు చేయడం జరిగింది. అయితే ఏవైతే అంటే ఓ పక్క రామచంద్రపురం నియోజకవర్గం సీటు ఇవ్వలేదు, మరో పక్క కాకినాడ రూరల్ సీట్ ఇవ్వలేదు. అంటే ఈ అంటే ఎక్కడ సీట్ అయినా కూడా మాకు సీట్ ఇవ్వలేదు అంటే శక్తిబల్లి సామాజిక వర్గాన్ని మమ్మల్ని మోసపూర్వకమైన చేశారని చెప్పి జనసేన పార్టీ చేసిందని చెప్పి ఓ పక్క ఎవరైతే పొలసపల్లి సరోజ, మరో పక్క ఎవరైతే పితాని బాలకృష్ణ వీరందరూ కూడా వైసీపీ అడుగులేస్తని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే అంటే ఒక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారైతే అంటే జనసేన పార్టీ సంబంధించి ఎక్కువ సీట్లు తీసుకుని సగం మొత్తంగా గెలిచి సగం ఓటర్ వల్ల అయితే అంటే పబ్లిక్ లో సరైన వాల్యూస్ ఉండదు కాబట్టి 21 సీట్లు తీసుకుని 21 సీట్లు గెలుపొంతే మన యొక్క గెలుపు ఏ రకంగా ఉండబోతుంది, మన అసెంబ్లీలోకి వెళ్తే ఏ రకంగా ప్రశ్నించగల దానిపై అంటే ప్రశ్నించి వస్తే జనసేన అని చెప్పి మన పెట్టిన పార్టీ అంటే 3 పార్టీలు ఏవైతే కూటమితో ముందుకెళ్లి అంటే ఏపీ రాష్ట్రాన్ని ఏవైతే అభివృద్ధి దిశగా వెళ్తే ముందుకెళ్తే బాగుంటుంది దానిపై అయితే అడుగులు వేసని చెప్పి ఒక పక్క జనసేన పవన్ కళ్యాణ్ చెప్పే పరిస్థితి చెప్పొచ్చు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.